శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మరీ అభ్యర్థిస్తూ ఉన్నాము. మీరు ఇచ్చేటటువంటి ప్రోత్సాహము మేము మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఉత్సాహాన్ని ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి తెలియచెప్పుకునే ముందర గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాం. మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి బుధ చంద్రులు, మిథున రాశిలో గురు శుక్రులు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, అలాగే మీన రాశిలో శనిగారు. ఇక వారాంతంలోకి 23వ తేదీ మే దగ్గరికి వెళ్ళేసరికి చంద్రుని యొక్క సంచారము మాత్రమే సింహరాశిలో కేతువుతో కలిసి సంచరిస్తూ ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు, దృష్టుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు తెలియచెప్పుకుందాం. గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే, మేషరాశిలో కుజుడు ఉన్నారు, వృషభ రాశిలో చంద్ర బుధ రవిలు, మిథున రాశిలో శుక్ర గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, ఇంకా మీనరాశిలో శనిగారు ఉన్నారు. ఇక వారాంతమైనటువంటి 23వ తేదీ ఆ రోజునున్న గ్రహస్థితులు ఏమిటి అంటే, మారినటువంటి గ్రహస్థితులు చంద్రుని యొక్క సంచారము సింహ రాశిలోకి వచ్చి కేతువుతో కలిసి ఉన్నది. ఈ ఒక్క గ్రహమే మారి ఉన్నందువల్ల మిగతా గ్రహాలు వార ప్రారంభంలో అంటే 17వ తేదీ మేన ఏ రాశులలో సంచరిస్తున్నాయో అవి అక్కడనే సంచరిస్తూ ఉన్నాయి. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు గాని, దృష్టుల యొక్క ఫలితాలు గాని ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలియజెప్పుకుందాం. శనిగారి యొక్క తృతీయ దృష్టి ఉచ్చ చంద్రుడి మీద, బుధుని మీద, రవి మీద పడుతూ ఉన్నది. అయితే ఈ శారీరక పరమైన రుగ్మతలు ఉండడానికి అవకాశం ఉంది. వైద్య విద్య చదువుకునేటటువంటి విద్యార్థులకి చాలా వెసులుబాటు కలిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే వైద్య విద్య గాని, వైద్యపరంగా ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఏవైనా కూడా చాలా బాగా జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే కుజుని యొక్క స్వస్థాన స్థితి గాని, చంద్రుని యొక్క ఉచ్చస్థితి గాని చాలా మేలు చేస్తూ ఉంటుంది. ఇక గురువు గారి యొక్క నవమ దృష్టి రాహు మీద పడుతూ కొన్ని నాస్తిక వాదనలని బలపరిచే విధంగా ఉంటుంది అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాల గురించి ఆలోచిస్తే, చంద్ర బుధ రవి 3 గ్రహాల యొక్క కలయిక వృషభ రాశిలో జరుగుతుంది. అంటే ఇక్కడ బుధాదిత్య యోగం పడుతూ రవి చంద్రుల కలయిక కూడా జరుగుతున్నందున ఇక్కడ చాలా వరకు మానసికమైనటువంటి భావాలు కొద్దిగా బలహీనం అయ్యేటటువంటి పరిస్థితి. అది ఎవరెవరికి ఉంటుంది అనేది ఆ రాశులకి సంబంధించి చెప్పుకోవాలి. రాశుల వివరాలు చెప్పేటప్పుడు తెలియచెప్పుకుందాం. ఇక అలాగే ఈ బుధాదిత్య యోగం చాలా మంచి యోగం, మనం ఎన్నోసార్లు తెలియచెప్పుకున్నాము. వృషభ రాశిలో ఉండడం వల్ల కూడా బుధాదిత్య యోగం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక గురు శుక్రుల యొక్క స్థితి సంచారము సమ్మేళనము అద్భుతమైనటువంటి ధనయోగాలను ఇస్తుంది. ఇద్దరు గురువులే. అయితే శుక్రాచార్యుల వారు రాక్షస గురువు అయినప్పటికీ కూడా ఆయన దగ్గర గురుత్వం ఉన్నది, అత్యధిక శుభగ్రహము. ఇక గురువు గారి గురించి చెప్పవలసిన అవసరం లేదు. ఈ 2 శుభగ్రహాలు కూడా మిథున రాశిలో కలుసుకుంటూ చాలా అధికమైన శుభాలని సూచిస్తూ ఉన్నాయి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రకేతువుల యొక్క స్థితి సంచారము ఒకటే రాశిలో ఉంటూ ఉన్నందువల్ల కొంచెం అనుమాన పడేటటువంటి మనస్తత్వాలు రావడానికి అవకాశం ఉంది. ఏ రాశుల వారికి దీనికి సంబంధించిన ఫలితం ఉంటుంది అనేది మనము తెలియచెప్పుకుందాము. ఇక వీటికి పరిహారాలు ఏమన్నా చేసుకోవాలా అంటే, శనిగారికి మటుకు స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆరోగ్యానికి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ 2 చెప్పదగినటువంటి సూచనలు. స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఔషధ సేవ చేయవలసి వస్తే చక్కగా భగవన్నామం అనేటటువంటి ఔషధాన్ని కూడా తీసుకుని పారాయణ చేస్తూ ఔషధ సేవ చెయ్యండి. చాలా వరకు త్వరగా తగ్గిపోతుంది అనారోగ్యం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాం. మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసుకుంటే, తృతీయ స్థానంలో రవి బుధ చంద్రులు చాలా అద్భుతంగా తృతీయం యోగిస్తోందండి. 4వ స్థానంలో శుక్రాచార్యుల వారు, 6వ స్థానంలో కేతువు. 5 గ్రహాలు యోగిస్తున్నాయంటే అది మాటలైన విషయం కాదు. ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంటే, 5 గ్రహాలంటే అసలు ఏలినాటి శని యొక్క ప్రభావం ఎటుపోతుందో.
అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. ముందర ప్రశాంత జీవితం వస్తుంది. చాలా రోజుల నుంచి, దాదాపు సంవత్సర కాలం నుంచి వీరికి ప్రశాంతత లేదు. మనోబలం తగ్గి ఉంటుంది. ఇప్పుడు మనస్సు చాలా నిబ్బరంగా, బలం పెరిగి ఉన్నది. అనుకూలమైనటువంటి ఆదాయపరంగా అసలు ఏమాత్రం దిగులు పడాల్సిన పని లేదు. మాతృవర్గ రీత్యా బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంది, బంధువర్గ రీత్యా బాగుంది, మనోబలం పెరుగుతోంది. ధైర్య సాహసంగా ఒక నిర్ణయాలు తీసేస్తారు. అలాగే ఏదైనా స్వగృహ నిర్మాణానికి ప్రయత్నం చేయండి. గృహయోగాలు బాగా పట్టబోతున్నాయి. తృతీయ స్థానంలోనే బుధ ఆదిత్య యోగం ఒకటి ఉంది. చతుర్థాధిపతి బాగున్నారు. చతుర్థంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. అలాగే రాబోతూ ఉన్న కాలంలో గురువు గారి యొక్క సంచారం పంచమ స్థానంలోకి వెళ్ళబోతోంది. చాలా అద్భుతమైన ఫలితాలండి. ఎంత ఆనందంగా ఉంటారంటే వీరు, గురువుగారు పంచమ స్థానంలో అంటే పూర్వజన్మ పుణ్యాన్ని ఇక్కడ ఇచ్చేస్తున్నారు గురువుగారు. కాబట్టి అన్ని రకాలుగాను ఆరోగ్యాన్ని ఇస్తారు, ఆయుష్ని పెంచుతారు, ఆదాయాన్ని ఇస్తారు, సంతానాన్ని చాలా వృద్ధిలోకి తీసుకొచ్చే విధంగా, ఆ వృద్ధిలోకి రావడం చూసినటువంటి మీనరాశి వారు సంతోషపడే విధంగా చాలా బాగుంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయిస్తారు, ఆ ఫలితాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ జీవితం బాగుంటుంది, లాభాల బాటలో ఉంటారు. అన్ని విధాలుగాను చాలా బాగుంటుంది. ఇప్పుడు 5 గ్రహాలు సంచరిస్తున్న ఫలితాలు చాలా బాగుంటాయి. రాబోతూ ఉన్నటువంటి ఈ వారాంతానికి వచ్చేటప్పటికి ఇంకొక వారం రోజుల కాలంలోనే గురువుగారి సంచారం మారబోతోంది. కాబట్టి కర్కాటక రాశిలోకి అది కూడా చాలా చాలా బాగుంటుంది. వెరసి ఇప్పటి నుంచి అన్ని రకాల ఫలితాలు కూడా చాలా బాగుండబోయి మనశ్శాంతిని పెంచుతున్నాయి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. శివారాధన చేయండి. ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి శనిగారికి తైలాభిషేకం చేయండి. అలాగే దుర్గామ్మవారి స్తోత్రాలు చదువుకోండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఇష్టదేవత ఆరాధన చేయండి. మనశ్శాంతిగా ఉంటారు. అన్ని అంశాలు కూడా బాగుండే విధంగా ఫలితాలు కనిపిస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.